engineering aspirants, irrespective of every what we say, yeah, irrespective of the branch, this would be very useful to all the people. So if we learn it correctly, మనం కానీ కరెక్ట్గా సి ప్రోగ్రామింగ్ని నేర్చుకుంటే, that will be very, very useful for learning all other languages. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ప్రోగ్రామింగ్ అనేది మనం నేర్చుకుంటే లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్. ప్రోగ్రామింగ్ అనేది మనం నేర్చుకుంటే లాంగ్వేజ్ సీనా, సి ప్లస్ ప్లస్, జావానా, లేకపోతే జావా స్క్రిప్టా, పైథానా, ప్రోగ్రామింగ్ అనేది ఒకటే, లాంగ్వేజెస్ మారుతూ ఉంటాయి. మామూలుగా మనం చెప్పుకోవాలంటే ఏమంటాము, కంటెంట్ అనేది మనం నేర్చుకుంటే ఆబ్వియస్లీ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవడం చాలా ఈజీ. సో ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్రామింగ్. సో ఈ కోర్సులో నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ నాది లో ఉంది, ఎందుకంటే జస్ట్ నౌ వీ హ్యావ్ అ పవర్ కట్. ఇప్పుడే 10:30 కరెక్ట్గా పవర్ పోయింది ఇక్కడ. సో మై నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ ఇస్ లో. కరెంట్ వస్తే ఐ విల్ బి హ్యాపీ. సో అంటే యూపీఎస్ ఉన్నా కూడా పవర్ లేకపోతే నెట్ రాదు నాకు, వెలాసిటీ నెట్వర్క్ వాడుతున్నాం. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. దెర్ ఇస్ ఐ నో దాట్ నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ చాలా లో ఉంది. ఎందుకు అంటే పవర్ లేదు కాబట్టి. నేను మొబైల్ నుంచి కనెక్ట్ చేశాను కాబట్టి నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ నాదే లో ఉంది. రైట్. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. నేను స్టార్ట్ చేస్తాను ఒక 5 minutesలో. ఈ లోపల కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రోగ్రామింగ్ అనేది మ్యాథమెటిక్స్ లాంటిది, లాజిక్ లాంటిది. అది ఒక లాంగ్వేజ్కి పరిమితం కాదు. నాకు సి లాంగ్వేజ్ వచ్చు కానీ జావా రాదు అంటానికి లేదు. ఎందుకంటే సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ చేయగలిగిన వాడు జావాలో కూడా ప్రోగ్రామ్ చేయగలుగుతాడు. ఎందుకు అంటే ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటే లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. కాబట్టి మీరు దీన్ని నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫౌండేషన్ కరెక్ట్గా పడితే మీరు జావా కానీ సి ప్లస్ ప్లస్ కానీ ఎంత ఈజీ అయిపోతాయంటే అసలు మీకు ఆడుకున్నట్లు ఇంట్రెస్టింగ్ అయిపోతుంది ప్రోగ్రామింగ్ అనేది. రెండవది, ఇక్కడ వాయిస్ ఆడిబుల్గా లేదా? హలో, ఎవరైనా ఒకళ్ళు నాకు, అరుణ్, కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ ద ఫీడ్బ్యాక్, వాట్ ఇస్ హ్యాపెనింగ్? తరుణ్, సాయిశ్రీ, వినపడుతుంది సార్. ఓకే, రైట్. ఓకే, గుడ్. సో ద సెకండ్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్, ఇక్కడ మిక్చర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అంటే ఇక్కడ కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ 2nd year, 3rd year, ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కొత్తగా ఇంటర్మీడియట్ 2nd yearలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది డిగ్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ ఏ మిక్స్డ్ గ్రూప్. ఇట్లాంటి మిక్స్డ్ గ్రూప్ లో చెప్పేటప్పుడు ఏంటంటే కొంతమందికి
రిపిటేషన్ అనిపిస్తుంది, కొంతమందికి బోర్ అనిపిస్తుంది, కొంతమందికి ఇవన్నీ మాకు తెలుసు కదా అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు లీవ్ కావద్దు, మ్యూట్లో పెట్టుకోవద్దు, నేర్చుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా ఒక విషయాన్ని మరలా మరలా నేర్చుకోవటంలో తప్పు లేదు. మనం కొన్ని ఎప్పుడు మర్చిపోం. ఉదాహరణకి కొన్ని విషయాలు వెంటనే మర్చిపోతాం. లాస్ట్ సెమిస్టర్లో మనం చదివిన సబ్జెక్టుల మీద క్వశ్చన్లు ఎవరైనా అడిగితే మనం చెప్పలేం. కానీ ఆల్ఫాబెట్స్ మనం మర్చిపోం. ఎంత గ్యాప్ వచ్చినా మనం మర్చిపోం. సినిమా స్టోరీలు మర్చిపోం. ఎంత గ్యాప్ వచ్చినా మర్చిపోం. ఎందుకో తెలుసా? వాటిని మళ్ళా 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 మన మైండ్లో రిహార్సల్ చేసుకొని ఉంటాం. సో ఏవైతే మనం మరలా మరలా చేస్తామో వాటిని మర్చిపోం. ఉదాహరణకి బైక్ డ్రైవింగ్ కానీ, కార్ డ్రైవింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఇవి ఎంత గ్యాప్ వచ్చినా కూడా మనము మర్చిపోం. సో అట్లాగే ఈ ప్రోగ్రామింగ్ కోర్సులో మనం నేర్చుకోవాల్సిన సంగతులు కరెక్ట్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే ప్రోగ్రామింగ్లో మనకి ద బెస్ట్ థింగ్స్ విల్ బి అవైలబుల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్ అనేది వస్తే జాబ్ లేదు అనేటువంటి క్వశ్చన్ లేదు. ప్రోగ్రామింగ్ అనేది మనం కానీ కరెక్ట్గా నేర్చుకొని సిస్టమ్ మీద కూర్చొని ప్రోగ్రామింగ్ చేయగలిగితే మనకు జాబ్ లేదు అనేటువంటి క్వశ్చన్ లేదు. అది ఏ బ్రాంచ్ అన్నా కానివ్వండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ప్రోగ్రామింగ్ నేర్చుకునే బదులు థియరీ నేర్చుకుంటున్నారు. అంటే వేరియబుల్స్ అంటే ఏంటి, లేకపోతే ఫంక్షన్స్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, కోడింగ్ బదులు నేర్చుకుంటున్నారు. కాలేజీలో కూడా ల్యాబ్లో ఏం చేస్తున్నారు అంటే సారో మేడమో చెప్పిన ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేస్తున్నారు. నేనేమంటాను అంటే టైపింగ్ ప్రోగ్రామ్ని ఎక్కడన్నా టైప్ చేస్తే టైపిస్టులు తయారవుతారు. మనము టైపిస్టులం కాదు, వీఆర్ ఇంజనీర్స్. వీ హ్యావ్ టు డూ అవర్ ప్రోగ్రామ్ బై అవర్ ఓన్. సో ఈ ప్రోగ్రాంలో నా ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈ 1 month ప్రోగ్రాంలో మై ఆబ్జెక్టివ్ ఈస్ ప్రోగ్రామింగ్ మీరు నేర్చుకోవాలి సొంతంగా. అంటే ఏదో మెటీరియల్ చూసి లేకపోతే ప్రోగ్రామ్ని టైప్ చేసి అట్లా కాకుండా మీ ఓన్గా సిస్టమ్ మీద కూర్చొని, లేకపోతే సిస్టమ్ కూడా అవసరం లేదు. యాక్చువల్గా ఫస్ట్ ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు సిస్టమ్ గురించి మనం పెద్దగా బాదర్ చేయకూడదు, అది సెకండ్ పార్ట్. ఫస్ట్ ఒక 10 days 10-15 days కూడా మీరు సిస్టమ్ మీద కూర్చోవాల్సిన పని లేదు. పెన్ అండ్ పేపర్ తీసుకొని దట్ అది మనం ప్రాక్టీస్ చేస్తే that how we will learn this program. So dear participants, let me welcome our vice chairperson Parupalli Vijayalakshmi Kiran Kumar garu. ఈ ప్రోగ్రామ్ మీకు మేము ఫ్రీగా అందిస్తున్నాం. దిస్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై విజయ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది నా సొంత ప్రోగ్రామ్ కాదు, ఇది విజయ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని ఫార్మల్గా ఇప్పుడు ఇనాగ్రేట్ చేయడానికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ విజయలక్ష్మి మేడం. బిఫోర్ దాట్ I thank all the participants, ఎందుకంటే we got overwhelming response when we see
So if I show you the responses that we got, we have participants from various parts of Telangana state. We have participants from Bhubaneswar district. We have participants from Hyderabad. We have participants from Hyderabad and many other people. Nalgonda district, from Khammam, Sirisilla, Illandu, Warangal, Uppal, Hyderabad, Bhadradri, Kottagudem, and Komaram Bhim district. There are many participants from Karimnagar district, different participants. Totally we have got some around 202 participants, and dantlo konni repetitions, duplications unnai kabatti WhatsApp group lo join aina varaku manam count cheste ippadi varaku almost 200 participants have been registered for this program. This is a unique initiative taken up by the Vijaya Engineering College for the benefit of the students who are who are studying or aspiring engineering course, and especially keeping in view to utilize this time. ఇప్పుడు ఈ లాక్డౌన్ లో ఏదైతే టైం మనకు దొరుకుతుందో, ఈ లాక్డౌన్ టైంలో మనం టైం యూటిలైజ్ చేసుకుంటూ కరెక్ట్గా మన ఫౌండేషన్కి, మీ కెరీర్కి కరెక్ట్ ఫౌండేషన్ పట్టడానికి we are doing this program. So before I invite our Vice Chairperson Vijayalakshmi Kiran Kumar Garu, a small AV for all of you about Vijaya Engineering College. So as I told you, the power cut is, I am experiencing the power cut. So please bear with me. విద్యార్థి నుండి విజేత వరకు మీ బంగారు భవితకు భరోసా విజయ ఇంజనీరింగ్ కాలేజ్. విద్యారంగంలో అపార అనుభవజ్ఞులైన శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి చే 2007లో స్థాపించబడింది విజయ ఇంజనీరింగ్ కాలేజ్. ఖమ్మం పట్టణానికి అతి దగ్గరలో 27 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఇంజనీరింగ్ తో పాటు ఫార్మసీ, మేనేజ్మెంట్ మరియు డిఎడ్, బిఎడ్, ఎంఎడ్ మొదలగు ఎన్నో కోర్సుల్ని ఒకే ప్రాంగణంలో అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్. JNTUH పరిధిలో బీటెక్ మొదటి సంవత్సరం ఫలితాల్లో
మొదటి 2 ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేసింది విజయ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ అంటే బట్టి పట్టించడం, మెటీరియల్ అందించడం అనే ధోరణిని వ్యతిరేకిస్తూ అర్హత, అనుభవం కలిగిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కల ఫ్యాకల్టీతో అధునాతన ప్రయోగశాలలలో శిక్షణనిస్తూ విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేస్తుంది విజయ ఇంజనీరింగ్ కాలేజ్. విద్యార్థులకు కేవలం నాణ్యమైన విద్యను అందించడం మాత్రమే కాకుండా వారికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలలో క్యాంపస్ ప్లేస్మెంట్లని నిర్వహిస్తోంది విజయ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ విద్యా సంవత్సరానికి విప్రోలో ఉద్యోగం సాధించి మొదటి ఖాతా తెరచిన మా విద్యార్థిని ఐలా అక్షిత అత్యాధునికమైన కంప్యూటర్ ల్యాబ్, జిల్లాలోనే మరే ఇతర కళాశాలలో లేని ఐఓటీ ల్యాబ్, సెంట్రల్ లైబ్రరీ, కాలేజ్ ఎఫ్ఎం, వ్యక్తిత్వ వికాస నిపుణులచే మోటివేషనల్ క్లాసెస్, ప్రతి సెమిస్టర్ లో ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన ఆట స్థలం, బాలికలకు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి కల్పిస్తోంది విజయ ఇంజనీరింగ్ కాలేజ్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టాస్క్, మేకర్ స్పేస్, టీ హబ్ లాంటి సంస్థలచే రూపకల్పన చేయబడిన కార్యక్రమాలు నిర్వహిస్తూ మారుతోన్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా 2020-21 సంవత్సరానికి గాను ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటగా బీటెక్ సిఎస్ఈలలో 2 కొత్త కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మరియు డాటా సైన్స్ ప్రవేశపెడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ప్రపంచానికి కావలసిన కొత్త సాంకేతిక అంశాల రూపకల్పనకు జీవం పోసేలా మీ ముందుకొచ్చిన ఈ కొత్త కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మరియు డేటా సైన్స్ కోర్సుల్ని మీరే ముందుగా అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్నాం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్, అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 9951962799, 9951262799. So thank you. Thank you, and that is the most important announcements that Vijay Engineering College and Sri Kavita Engineering College both are introducing the 2 important new courses. One is artificial intelligence and machine learning, another is data science. These are the 2 courses which are available only at Vijay Engineering College and Sri Kavita Engineering College for this academic year. Wishing you all the best. Now I request our Vice Chairperson, Srimati Vijayalakshmi Kiran Kumar Garu, to address the participants and formally inaugurate the program. Madam. इसीलिए उसने गुजरात में टीचर यूनिवर्सिटी शुरू Madam. Which had a compensation example.
మేడం ఇందాక వచ్చారు మేడం మీరు. అదే అదే మేడం, మీ వీడియో కనపడింది. యా, సరే, థ్యాంక్ యూ మేడం. Okay, madam, she was unable to join today because of some internet issue and these things. Okay, let us start our program. I'll be using PowerPoint slides, and if you have any doubt, you can just raise your hand. And so we are trying to learn programming with C. Actually, C అనేది 1970s లో కనుక్కున్నారు. ఇప్పుడు పెద్దగా ఎక్కడ వినపడట్లేదు. అంటే సిలో ప్రాజెక్ట్స్ చేస్తాము, సి మీద జాబ్స్ వస్తాయి అనేది మనకి ఎక్కడ కనపడదు. జావా మీద జాబ్స్ అంటారు, పైథాన్ మీద జాబ్స్ అంటారు, లేకపోతే ఇంకేదన్నా దాని మీద జాబ్స్ అంటారు. కానీ సి మీద జాబ్స్ అన్న అయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ప్రతి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సి ప్రోగ్రామింగ్ సిలబస్ కంపల్సరీ ఉంటుంది. ఏదో కొన్ని ఐఐటీస్లో, IIITsలో తప్ప అక్కడ కూడా ఉంది, సి ప్రోగ్రామింగే ఉంటుంది ఫస్ట్. ఎందుకు సిని ఇట్లాగా పెడుతున్నారు అని అంటే, సి అనేది కరెక్ట్గా వస్తే మిగతా లాంగ్వేజ్లన్నీ కూడా నేర్చుకోవటానికి ఇది ఒక ఫౌండేషన్ అన్నమాట. సి ప్రోగ్రామింగ్ కరెక్ట్గా నేర్చుకుంటే మిగతా ప్రోగ్రామింగ్స్ అన్ని కరెక్ట్గా నేర్చుకోవటానికి ఛాన్స్ ఉంటుంది. అదే టైంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సి అనేది ఒక సముద్రం లాంటిది. అందుకోసం ఇక్కడ స్టేట్మెంట్ చెప్పుకున్నా, సి ఇస్ రియల్లీ a sea which you must see. సో ఇది ఒక సి లాంటిది. అంటే మనం నేర్చుకోవడానికి ఎంతో స్కోప్ ఉన్నటువంటిది. మన ఇంజనీరింగ్ సిలబస్లో లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేది చాలా కొద్దిదే. కానీ మీకు ఆ ప్యాషన్, నేర్చుకోవాలనే ప్యాషన్ ఉంటే మాత్రం దీంట్లో మీరు చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు. సో లాంగ్వేజ్ అనగానే ఇక్కడ ఇప్పుడు దీని గురించి అంటే దాని మీద ఉన్న దాని గురించి పెద్ద ఫోకస్ చేయకండి. ఐ విల్ బి రాదర్ ఇన్ఫార్మల్ ఇన్ టీచింగ్ ద ప్రోగ్రామ్. లాంగ్వేజ్ అంటే మనకు తెలుసు భాష. భాషను ఎందుకు వాడతాము అంటే కమ్యూనికేట్ చేయటానికి వాడతాం. మనం చెప్పాలనుకుంది అవతల వ్యక్తికి చెప్పాలి అంటే మనకేం కావాలి అంటే భాష కావాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే మీకు తెలుగు తెలుసు, నాకు తెలుగు తెలుసు, లేదా ఇంగ్లీష్ కొంత వాడినా కూడా ఇంగ్లీష్ మీకు కొంత తెలుసు, నాకు కొంత తెలుసు. సో మన ఇద్దరి మధ్యలో కామన్ ప్లాట్ఫామ్ ఉంది, ఏంటంటే లాంగ్వేజ్. కాబట్టి అర్థమవుతుంది. అదే ఇప్పుడు నేను సైగలతో మాట్లాడాను అనుకోండి, ఆ సైగలు అనేవి నేను ఒక చెయ్యిలా ఊపితే ఎస్ అని నేను అనుకుంటాను, చెయ్యిలా అడ్డంగా ఊపితే నో అని మీరు అనుకోవచ్చు. సో అప్పుడు మనకేం అర్థం కాదు. సో మన కంప్యూటర్తో కూడా మాట్లాడాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ లాంగ్వేజ్, కంప్యూటర్ తోటి మాట్లాడటం. సో ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ టాకింగ్ విత్ ద కంప్యూటర్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనుషులతో మనం మాట్లాడితే వాళ్ళు రిప్లై ఇస్తారు, కంప్యూటర్ మనకేం రిప్లై ఇవ్వదు, మనం ఏం చెప్తే అది చేస్తుంది. సో ఇక్కడ మనకేం రావాలి అంటే
మనం ఎలా కంప్యూటర్కి చెప్పగలగాలి, మనం కంప్యూటర్కి ఎలా చెప్పగలగాలి అనేది మనకు అర్థమైతే ప్రోగ్రామింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. Programming is extremely easy if you learn how to tell the computer, how to instruct the computer. ఎందుకంటే కంప్యూటర్ అనేది ఒక మెషిన్, మనం ఏం చెప్తే అదే చేస్తుంది. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనం చెప్పడం ఎలా చెప్తున్నాం అనేదే ప్రాముఖ్యం. సో కంప్యూటర్కి మనలాగా ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, లేకపోతే ఇంకో లాంగ్వేజ్ రాదు. కంప్యూటర్కి తెలిసిందల్లా ఏంటంటే ఇక్కడ ఒక మాట కనపడుతుంది చూసారా, మెషిన్ లాంగ్వేజ్. కంప్యూటర్కి తెలిసిందల్లా ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్. అంటే ఆ లాంగ్వేజ్ ఏం కొత్త లాంగ్వేజ్ కాదు, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ అండ్ వన్స్. ఇంకో మాటలో దీన్ని ఏమంటారు అంటే బైనరీ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఎందుకు అంటే అది మనం ఏమంటాము, ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఏదైనా సరే ఏది చెప్పినా జీరోస్ లోను వన్స్ లోను ఉంటుంది. దట్ ఈస్ బైనరీ లాంగ్వేజ్. సో కంప్యూటర్ కి ఈ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. సో ఆ లెక్కన మనం జీరోస్ అండ్ వన్స్ లో ప్రోగ్రామ్ రాయాలనుకోండి, మన వల్ల ఏ పని కాదు. ఎందుకంటే మొత్తం జీరోస్ అండ్ వన్స్ కనపడితే మనం చదవటం కానీ, మనం డీబగ్ చేయటం కానీ, లేకపోతే ఆ ప్రోగ్రామ్ ని మనం ఏదన్నా చేయటం కానీ చాలా కష్టమైనటువంటి సంగతి. సో మనకేం కావాలి అంటే మనకు తెలిసిన లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్ రాస్తాం, ఆ ప్రోగ్రామ్ ని కంప్యూటర్ కి మార్చి వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాలి. మధ్యలో ఒకరు ఎవరు కావాలంటే ట్రాన్స్లేటర్ కావాలి. మనం మన లాంగ్వేజ్ లో రాస్తాం, కంప్యూటర్ వాళ్ళ లాంగ్వేజ్ లో అర్థం చేసుకోవాలి. అంటే మధ్యలో ఒకరు ట్రాన్స్లేట్ చేయాలి. దాన్ని ఏమంటామంటే కంపైలర్ అంటాం. కంపైలర్ అంటే మనం రాసిన ప్రోగ్రామ్ ని కంప్యూటర్ కి అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి ప్రోగ్రామ్ కంపైలర్ అని చెప్పంట. సో మనం సి లాంగ్వేజ్ లో రాస్తున్నాం అనుకోండి, మనం సిలో రాసినా, జావాలో రాసినా, పైథాన్లో రాసినా, లేదా దేంట్లో రాసినా కూడా కంప్యూటర్కి ఏం అర్థం కాదు, అన్లెస్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ టు ఇట్స్ ఓన్ లాంగ్వేజ్. వాట్ ఈస్ కంప్యూటర్స్ ఓన్ లాంగ్వేజ్? మెషిన్ లాంగ్వేజ్. సో ఈ కంపైలర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇదేం చేస్తుంది అంటే మనం రాసిన ప్రోగ్రామ్ ని మెషిన్ లాంగ్వేజ్ లోకి మారుస్తుంది. ఇక సి విషయంలోకి వస్తే, దిస్ వాస్ డెవలప్డ్ బై ఎ పర్సన్ హూజ్ నేమ్ ఇస్ డెనిస్ రిచీ. ఈయన అమెరికాలో 1972లో AT&T బెల్ ల్యాబొరేటరీస్ అని చాలా ఫేమస్ ల్యాబొరేటరీస్ అమెరికాలో, అక్కడ ఆయన ఈ ప్రోగ్రామ్ ని డెవలప్ చేశాడు 1970s లో. సో అప్పటికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. కోబాల్ ఉంది, ఫోర్ట్రాన్ ఉంది. మేము 1994లో మేము ఇంజనీరింగ్ చేసేటప్పుడు మాకు అప్పటికి ఇంకా సి లాంగ్వేజ్ రాలేదు. మాకు సిలబస్ లో ఏముండేదంటే ఫోర్ట్రాన్ ఉండేది. ఫోర్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్, దాని ఫుల్ ఫామ్. కాకపోతే అది ఎక్కువ దేనికి అంటే, కోబాల్ ఏమో కమర్షియల్ అప్లికేషన్స్, బిజినెస్ అప్లికేషన్స్ కి మాత్రమే ఉపయోగపడేది. ఫోర్ట్రాన్ ఏమో ఓన్లీ సైంటిఫిక్ ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్ కి ఉపయోగపడేది. కానీ అందరికి ఉపయోగపడాలి అంటే అక్కడ కామన్ లాంగ్వేజ్ లేదు. సో ఫస్ట్ ఏం చేశారంటే అందరికి ఉపయోగపడాలని చెప్పేసి సిపిఎల్, కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి అదో డెవలప్ చేశారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. దాన్ని ఏమన్నారంటే సిపిఎల్ అన్నారు. బట్ చేశారు కానీ దీంట్లో చాలా ఏమంటాము
కష్టంగా ఉంది, చాలా మంది దీన్ని నేర్చుకోలేకపోయారు. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి వీళ్ళు మార్టిన్ రిచర్డ్స్ అనే వాళ్ళు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సిపిఎల్ బదులు బీసీపీఎల్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని 1967లో డెవలప్ చేశారు. బట్ ద ప్రాబ్లమ్ వాజ్ టూ స్పెసిఫిక్, అంటే కొంతమందికి మాత్రమే ఉపయోగపడేది. సో అక్కడి నుంచి వచ్చింది ఈ బీసీపీఎల్ లోంచి వచ్చింది సి లాంగ్వేజ్. ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు అంటే బీసీపీ కాబట్టి న్యూ బి అన్నారు, కొత్త బి అన్నారు. దాని తర్వాత న్యూ బి అంటే బాగలేదు అని చెప్పి బి తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ సి కాబట్టి 1973లో సి లాంగ్వేజ్ ని డెవలప్ చేశారు. అప్పటి నుంచి ఈ లాంగ్వేజ్ అనేది చాలా స్టాండర్డ్స్ లోంచి వచ్చి చాలా ఫీచర్స్ తోటి, ఇంతకుముందు చెప్పాను కదా, జావా వచ్చినా పైథాన్ వచ్చినా, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది సీన్ కనుక్కొని. 50 సంవత్సరాల తర్వాత కూడా స్టిల్ ఇంకా మనం దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో నౌ లెట్ us dive into a C program today. We have another 25 minutes left in this class. Okay, voice not audible. Yeah, voice not audible. Okay, let us see how we can do the things. And okay, now for writing C program you need an editor. ఇప్పుడు మనము ఏదైనా మ్యాటర్ టైప్ చేయాలనుకోండి, మనకేం వాడతాం కంప్యూటర్లో? మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడతాం. అట్లాగే మనకి డిఫరెంట్ యాప్స్ మనం వాడతాం, మనకు తెలుసు. మన ల్యాప్టాప్, మన మొబైల్స్ లో డిఫరెంట్ యాప్స్ మనం వాడుతూ ఉంటాం. అట్లాగే సి లాంగ్వేజ్ ని వాడాలి అంటే మనకి ఒక ఎడిటర్ కావాలి, సి సాఫ్ట్వేర్ కావాలి, దాంతో పాటు ఒక ఎడిటర్ కావాలి. ఆ ఎడిటర్ మనకు ఒక ఎడిటర్ కావాలి. ఆ ఎడిటర్ ఏదైనా వాడచ్చు. కొంతమంది సి ఎడిటర్ వాడతారు, డిఫాల్ట్ సి ఎడిటర్ వాడతారు, కొంతమంది నోట్ ప్యాడ్ వాడతారు. నేనేం వాడుతున్నాను అంటే కోడ్ బ్లాక్స్ అనేటువంటిది మీకు ఇక్కడ కనపడుతుంది. కోడ్ బ్లాక్స్ అనేటువంటి సాఫ్ట్వేర్ వాడుతున్నాను. ఈరోజు రెండు స్టేట్మెంట్స్ మనం నేర్చుకుందాం. రెండే స్టేట్మెంట్స్ మనం నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం, లేదా ఒకటే స్టేట్మెంట్ నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. ఏంటంటే కంప్యూటర్ కి ఏమన్నా టైప్ ప్రింట్ చేయమని ఎలా చెప్పాలి, కంప్యూటర్ కి ఏమన్నా ప్రింట్ చేయమని ఎలా చెప్పాలి.
సి లాంగ్వేజ్లో కంప్యూటర్కి ఏదన్నా ప్రింట్ చేయమని ఎలా చెప్పాలి. సో నేనేం చేస్తున్నాను అంటే ఒక ప్రాజెక్ట్ దాంతో అవసరం లేదు. లెట్ us ఓపెన్ ఫైల్. ఎంటీ ఫైల్ ఓపెన్ చేశాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు అనే తర్వాత చెప్తాను. ప్రతి సి ప్రోగ్రామ్ ఒక హెడర్ ఫైల్తో స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు వాడతాము అనేది తర్వాత మనకి థియరీలో వచ్చినప్పుడు నేను చెప్తాను. కానీ ప్రతి సి ప్రోగ్రామ్ ఇంక్లూడ్ #, stdio.h దీన్ని స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటారు. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటారు. సో సి అనగానే ఆటోమేటిక్ గా మనం ఇది స్టార్టింగ్ టైప్ చేస్తాం. తర్వాత ప్రతి సి ప్రోగ్రామ్ కూడా ఒక ఎక్స్టెన్షన్ అంటాం. అంటే ఫైల్ నేమ్ లాస్ట్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆడియో ఫైల్స్ తీసుకున్నారనుకోండి, లాస్ట్ లో .mp3 ఉంటుంది. వీడియో ఫైల్ అనుకోండి .mp4 లేకపోతే AVI ఫైల్ ఇవి ఉంటాయి. ఇట్లాగా ఒక్కొక్క ఫైల్ కి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. అట్లాగే సి ప్రోగ్రామ్ కు కూడా ఎక్స్టెన్షన్ ఏంటి అంటే .c. సో మనం నేమ్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అనే ప్రోగ్రామ్ పేరు నేను ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ అనే పేరు పెడుతున్నాను ఆ ఫైల్ కి. అక్కడ కంపల్సరీ ఏం చేయాలి అంటే .c ఇక్కడ మీకు కనపడుతుంటది .c అని ఇస్తాను. సో ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్ .c ఇచ్చామో ఇది ఎడిటర్ కాబట్టి ఆటోమేటిక్ గా నాకు అన్ని కలర్స్ లో కనపడుతూ ఉంటాయి. సో ప్రతి ప్రోగ్రామ్ ఫస్ట్ పాయింట్ #include stdio.h తోటి సేవ్ చేసుకోవాలి. రెండోది ప్రతి ప్రోగ్రామ్ ఒక ఫంక్షన్ తో స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ ఇది స్ట్రక్చర్. ఇక్కడ ఇంట్ మెయిన్ అన్నాం కాబట్టి మనం కింద ఒక రిటర్న్ స్టేట్మెంట్ రాస్తాం. సెమికోలన్. సో ఇది స్టాండర్డ్ టెంప్లెట్. మనం ఏం రాసినా కూడా ఇగో ఈ మధ్యలో రాస్తాం. ఇగో ఇక్కడ రాస్తాం మనం. ఇది ఒక 10 రోజులు 15 రోజుల వరకు మీకు అర్థమైనా కాకపోయినా కూడా మీరు సి ప్రోగ్రామ్ అనగానే ఈ 3 స్టేట్మెంట్లు ఏంటిది, ఫస్ట్ది #include stdio.h ఒకటి, నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఫంక్షన్. అంటే ఇక్కడ ఏంటంటే బ్రాకెట్స్ ఉంటాయి. ఫంక్షన్ అంటే ఏంటో డీటెయిల్ గా తర్వాత ఫంక్షన్ చెప్పండి చూడు. దాని తర్వాత రిటర్న్ స్టేట్మెంట్. ఇవి 3 మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ బ్రాకెట్స్ ఇది ఓపెనింగ్ బ్రేస్, ఇది క్లోజింగ్ బ్రేస్. ఏది చెప్పినా కూడా ఇక దీంట్లో రాసుకోవాలన్నమాట. ఇవి లేకపోతే ప్రోగ్రామ్ కాదు. ఇది మనకి స్టాండర్డ్ టెంప్లెట్ అన్నమాట. స్టాండర్డ్ టెంప్లెట్. సో ఇప్పుడు నేనేం చెప్పాను, మనం ఏదన్నా ఒకటి స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. దీనికి ఇప్పుడు మనం ఏదన్నా ఒక వ్యక్తిని ఫోన్లో ఏదో వీడియో ఉంది,
మనం ఏం చెప్తాం? చూపించు అంటాం. ఇంగ్లీష్లో అయితే షో మీ అంటాం. అట్లాగే సి లాంగ్వేజ్లో స్క్రీన్ మీద చూపించటానికి ఒక కమాండ్, ప్రోగ్రామింగ్ అంటేనే సెట్ ఆఫ్ కమాండ్స్ అని అర్థం. ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ని యాజ్ ఇట్ ఈస్ గానే రాయాలి. ఆ కమాండ్ పేరేంటి అంటే ప్రింట్ ఎఫ్. అదేంటంటే ఒక ఫంక్షన్. ఫంక్షన్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? ఫంక్షన్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే Sir, voice not audible. Yeah, wait. Yeah. ఫంక్షన్ అనగానే 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఫంక్షన్ అంటే ఒక పని కదా. ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే మనకి ఇంట్లో బర్త్డే ఫంక్షన్లు అవి కూడా ఉంటాయి, బట్ ఇక్కడ ఫంక్షన్ అంటే ఒక పని అన్నమాట. రెండవది ఫంక్షన్ కి ఇన్పుట్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం టైలర్ అనేది ఒక ఫంక్షన్ అనుకుంటే, టైలర్ గారికి మనం ఏమి ఇస్తాం? బట్టలు ఇస్తాం కదా, క్లాత్స్ ఇస్తాం. సో ఇప్పుడు టైలర్ అనే ఫంక్షన్ కి ఇన్పుట్ ఏంటి? క్లాత్స్. ఆయన ఏం ఫంక్షన్ చేస్తాడు? బట్టలు కుట్టేస్తాడు, మొత్తం మన కొలతలు తీసుకుంటారు. సో ఇన్పుట్ ఏంటి ఇక్కడ? మన క్లాత్ సిస్టమ్. నెంబర్ 2 ఏమిస్తాం? కొలతలు ఇస్తాం. ఈ రెండు కూడా ఇన్పుట్. తర్వాత ఆయన ఏం చేస్తాడు? వర్క్. ఆయన బట్టలు కుట్టేస్తాడు, అది ఆయన పని. కుట్టి మనకేమిస్తారు? రెడీమేడ్ లేదా స్టిచ్డ్ డ్రెస్ ఇస్తాడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫంక్షన్ అనేది వచ్చినప్పుడు దాని ఇన్పుట్ ఏంటి, దాని అవుట్పుట్ ఏంటి. ఇప్పుడు మీకు చెప్పాను నేను, టైలర్ అనే ఫంక్షన్. అప్పుడు బ్రాకెట్స్ లో మనం ఇన్పుట్ రాస్తాం. ఏం ఇన్పుట్ రాస్తాము? క్లాత్ ఇస్తాము. రెండోది మన యొక్క మెజర్మెంట్స్ ఇస్తాం. ఈ రెండు ఆయనకి ఇచ్చేస్తాం. సో బ్రాకెట్ ఓపెన్. ఆయన ఏం ఫంక్షన్ చేస్తాడో, వాట్ హీ విల్ డూ? He will stitch the cloths. అవుట్పుట్ ఏంటి ఇక్కడ? ఆయన రిటర్న్ చేస్తాడు. ఏం రిటర్న్ చేస్తాడు మనకి? స్టిచ్డ్ డ్రెస్ లేకపోతే డ్రెస్ ఇచ్చేస్తాడు మనకి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫంక్షన్ కి ఇన్పుట్ మనమేమి ఇస్తున్నాం, ఫంక్షన్ కి రిటర్న్ లేదా అవుట్పుట్ ఏం రిటర్న్ చేస్తుంది అది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, రిటర్న్ టైప్. అంటే ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుందో దాని టైప్. కొన్నిసార్లు ఇంటీజర్ ఉంటుంది, కొన్నిసార్లు డెసిమల్ నంబర్ ఉండొచ్చు, కొన్నిసార్లు క్యారెక్టర్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఒక సింగిల్ నంబర్ ఉండొచ్చు. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో మెయిన్ అనేది కూడా ఫంక్షన్. ఏం చెప్తున్నాం? అది ఒక ఇంటీజర్ ని రిటర్న్ చేస్తుంది అని చెప్తున్నాం. అందుకోసమే ఇక్కడ ఏం రాసాం మనం? రిటర్న్ 0 అని చెప్పి రాసాం. సో లెట్ us say printf. ఇది కూడా ఫంక్షన్. ఇంకోటి సిలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్మెంట్స్, కొన్ని తప్ప అన్ని స్టేట్మెంట్స్ దే విల్ ఎండ్ విత్ సెమీకోలన్. ఇది సెమీకోలన్.
కాలన్ కాదు, సెమీ కాలన్. ఒక డాట్ ఉంటది, కింద కామా ఉంటది, దాన్ని సెమీ కాలన్ అంటాం. ఇక్కడ ఇది కూడా సెమీ కాలన్ తేనే. కానీ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కి మాత్రము సెమీ కాలన్ ఉండదు. మెయిన్ ఫంక్షన్ కి సెమీ కాలన్ ఉండదు. మిగతా వాటన్నిటికి కూడా సెమీ కాలన్ ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ లో ఇన్పుట్ ఏంటంటే నేనేమి ప్రింట్ చేయాలనుకుంటున్నాను, హలో, అది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో నేనేం ప్రింట్ చేయాలనుకుంటే అది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ఎఫ్ అనేటువంటి స్టేట్మెంట్ రాసి పారాంథసిస్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్ మధ్యలో నేనేం ప్రింట్ చేయాలనుకుంటే అది ఇస్తాను. సో దీన్ని ప్రోగ్రామ్ అంట. దీన్ని సేవ్ చేస్తాం. ప్రతి ప్రోగ్రామ్ ని రన్ చేసే ముందు సేవ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, బిల్డ్ అండ్ రన్ అని. అంటే ఆటోమేటిక్ గా అది ట్రాన్స్లేట్ చేస్తుంది మెషిన్ లాంగ్వేజ్ లోకి. సో అది రన్ చేసినప్పుడు so I think what we say, you share, yeah, ఇక్కడ మీకు కనపడుతున్నది హలో అనేటువంటి మాట అక్కడ ప్రింట్ అయింది, మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే example.exe అని ఉంది పైన. I hope you can see. ఇక్కడ example.exe అని కనపడుతుంది. అంటే ఇది example.exe అని కనపడుతుంది. అంటే మనం example.c రాసాము. ఆ example.cని కంపైలర్ అనేది ఏ ఫార్మాట్ లోకి మార్చింది అంటే example.exe లోకి మార్చింది. example.exe లోకి మార్చింది. So today what we learned is how to print something on the screen. How to print something on the screen. That's what we learned. అంటే మనం నేర్చుకుంది ఒక్కటే ఈ రోజు. So I request you to note down this program. This simple program.
So in the same way, suppose if you want to print your name, so my name is so and so అనుకున్నాం అనుకో. సో ఇక్కడ మనం చేయాల్సిన గుర్తుపెట్టి ఎంత సింపుల్ అంటే ప్రింటర్ స్టేట్మెంట్, మనం ఏం స్క్రీన్ మీద ప్రింట్ చేయాలనుకుంటే దాన్ని ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఈ కమాండ్ రాస్తాం. ఏం కమాండ్ ఇది? ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఫంక్షన్ అనగానే 2 బ్రాకెట్స్ ఉంటాయి. ఈ బ్రాకెట్స్ మధ్యలో ఉండేదాన్ని ఏమంటాము? ఇన్పుట్ అంట. ఫంక్షన్ వెనకాల ఉండేది ఏంటి? రిటర్న్. ఇక్కడ ఈ ఫంక్షన్ చూస్తే మీరు ఈ సింటాక్స్ మీరు కానీ చూస్తే ప్రింట్ఎఫ్ ఇక్కడ మీకు కనపడుతుంది ఇంట్ ప్రింట్ఎఫ్ అంటే ఇంటీజర్ ని రిటర్న్ చేస్తుంది. మనం ఏమైతే క్యారెక్టర్ అక్కడ టైప్ చేస్తామో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేస్తుంది. ఇక్కడ సపోజ్ ఒక నెంబర్ ని నేను ప్రింట్ చేయాలి. నెంబర్ ని ప్రింట్ చేయాలంటే 10 అని మనం ఇచ్చామనుకోండి, మనకు తెలుసు 10 నెంబర్ అని, కానీ కంప్యూటర్ తెలియదు కదా. సో కంప్యూటర్కి ఏం చెప్పాలి? మెమరీలో ఆ నెంబర్ ఎక్కడుందో చెప్పాలి, ఆ నెంబర్ ఎలాంటిదో చెప్పాలి. అంటే ఆ నెంబర్ ఇంటీజరా, ఆ నెంబర్ డెసిమల్స్ ఉన్నాయా, ఆ నెంబర్ క్యారెక్టరా, ఇవన్నీ చెప్తే తప్ప కంప్యూటర్కి అర్థం కాదు. సో టుమారో విల్ సీ దట్ వన్. ఈరోజు కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవి ఉంది. హోప్ఫుల్లీ టుమారో మే బి వెరీ క్లియర్. So today we learned only one statement called printf statement. I think that is clear with you. First 10 classes I will go very slowly because ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి I will go very slowly. కొంత తెలిసిన వాళ్ళు just revise what you learned. ఈరోజు homework ఏం లేదు, but from tomorrow onwards I will give homework and you can upload in the, you can post that homework in the WhatsApp group. Thank you very much. Anything else you want to suggest or saying? I am unmuting all. Anything else you want to talk or whatever? You can unmute yourself and talk. Anusha, Aksha. సార్ సెట్ అన్మ్యూట్ వీడియో ఆన్ చేశారు అందరూ. మ్యూట్ చేసి సరికి పడుతుంది. Hi John Bob sir. Hi. How are you sir? How are you sir? Fine, thank you. Thank you, Prashant. Joining from Okay. UK. Good. Early morning. Nakaithe ippudu early morning 7. Okay. Good. What is the time? Wake. Now 9. 9 o'clock. Okay. Good. 2.5 hours. But internet connection is low sir. Meedi koncham adi koncham. ఈ రోజు అంటే ఇప్పుడు ఇట్స్ ఓకే నా. ఇందాక ముందు పవర్ పోయింది, మొబైల్ డేటా మీద ఉండే. ఇప్పుడు చాలా యూజ్ అవుతది. చాలా మందికి యూజ్ అవుతది మీరు చెప్పేది. మీరు మంచి చెప్తారని నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జాన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ వరుణ్ కుమార్. వరుణ్ గారు చెప్పండి. Sir, I am from Hyderabad, sir, and I am an assistant professor, and I am working in Geetanjali. I think already we spoke. Geetanjaliలో మా స్టూడెంట్ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, ఆయన పేరు రామాంజనేయులు. రామాంజనేయులు సార్.
Yeah. Student or one అంటే assistant మా professor MTech is there, student. sir. My MTech student now he is Okay, working sir. as faculty. Yes, sir. Yes, sir. He is also an assistant professor, sir. Yeah. Okay, sir. Sir, actually, I am from civil engineering background, sir. Okay. So now I am interested to learn this C language. So Okay. that is the reason I joined to your FDP, sir. So here I want to ask you some questions at the same time. Yeah. Sir, what is happening in our college is actually our principals are also from CSC and EC background, sir. Mm-hmm. And he's BTech from EC and he's MTech from CSC. Mm-hmm. So what he is telling to us is, so we want to introduce this C program into our civil engineering course also. What he is frequently telling us is to try to frame your civil engineering experiments by adding C program into it. Yeah. So, sir, so we have a big question, sir. Is there any possibility? Because Absolutely, we didn't Andy. see ఇప్పుడు such... for example, in fluid mechanics lab, you will be calculating friction factor, right? Yes, sir. Actually, I am in charge of fluid mechanics lab. Those readings you can take as input and you can write a C program so that it will calculate all the friction factors automatically by using a C program. అంటే పిల్లలు మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేయకుండా ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ కావాల్సినటువంటి కాన్స్టెంట్స్ అన్ని కూడా మనం ఇచ్చేసేస్తే లామినార్ ఫ్లో గానీ టర్బులెంట్ ఫ్లో గానీ we can use for those problems. అంటే నా నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది irrespective of the branch, ఎనీ బ్రాంచ్ లో ఫర్ ఎనీ ఇంజనీరింగ్ ప్రాబ్లం వీ కెన్ యూజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాకపోతే సి వాడతామా జావా వాడతామా అనేది మన ఇష్టం. కాకపోతే సి నేర్చుకుంటే మిగతా అన్ని నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే సార్. సో ఇది మీరు కొంచెం ఒక 10 days కొంచెం మీరు స్లోగా నేర్చుకుంటే నెక్స్ట్ మనం వీల్ జంప్ ఇన్ టు ద ప్రోగ్రామ్స్. ఆ లాజిక్ అనేది పట్టుకుంటే సార్ ఇది జావానా సి అనేది ఇట్ డజంట్ మ్యాటర్, ఆ లాజిక్ పట్టుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. వన్ మోర్ పాయింట్ సార్. హలో. యా సార్, మీరు ఇప్పుడు మీ ఇంట్రొడక్షన్ క్లాస్ విన్నాను సార్ నేను. మీరు చాలా చాలా బాగా చెప్పారు సార్. మీరు సార్ మీరు ఇంగ్లీష్ లో చెప్తున్నారా తెలుగులో చెప్తున్నారా అని కాదు సార్ పాయింట్. మీరు తెలుగులో చెప్పినా కూడా చాలా బాగా, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ సార్. సో it is better to understand this C program when you explain in Telugu especially, sir. So I'm impressed with your explanation. Thank you, sir. So firstly, మీరు తెలుగులో స్టార్ట్ చేయడమే నేను ఫస్ట్ ఇంప్రెస్ అయిపోయాను సార్ యాక్చువల్ గా. అంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు నా ఫోకస్ ఏంటంటే పిల్లలకి ప్రోగ్రామింగ్ నేర్పించాలంటే వాళ్ళకి నేటివ్ లాంగ్వేజ్ లో అయితే వాళ్ళకి ఎక్కుతుంది. Yes sir, 100%. What I am thinking. Let us hope that this program will be good. Any students? Feedback అని కాదు, if you have anything అంటే ఇంకోసారి ఇలా చేస్తే బాగుంటది, ఇంకా మీరు ఇట్లా చెప్తే మీరు మాకు ఈజీ. అంటే ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఇక్కడ మిక్స్డ్ గ్రూప్ ఉన్నారు కాబట్టి నేను స్లోగా వెళ్తాను. మీకు అసలు ఏమీ రాదు అనుకొని నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు అసలు కంప్యూటర్కే టచ్ లేదు అనుకునే నేను చెప్తున్నాను, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాబట్టి కొంత మీకు బోర్ అనిపించవచ్చు తెలిసిన వాళ్ళకి, బట్ బేర్ విత్ మీ, సర్టన్లీ దిస్ విల్ బి గోయింగ్ టు బి యూస్ఫుల్. ఓకే, సో షల్ ఐ క్లోజ్ ద మీటింగ్? Yes sir. Okay ma, take care. Bye. See you tomorrow. Thank you sir. Bye sir. Bye. Bye sir.